హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్లాగ్ ఏంటి అంటే నిన్న కృష్ణాష్టమి జరిగింది కదా, సో అదే బ్లాగ్ అన్నమాట ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నా. అండ్ నా వాయిస్ కూడా కొంచెం వేరేగా వస్తుంది బికాస్ నాకు ఫీవర్, నాకు ఇంకా హైకి ప్రీతుకి మాకు ఫీవర్ అన్నమాట ఒక 1 వీక్ నుంచి అలాగా. సో యాక్చువల్లీ నేను కృష్ణాష్టమి చేసుకుంటాను లేదా అని చాలా బాధపడ్డాను. బికాజ్ ఎందుకంటే ఫీవర్ తగ్గిన చాలా నీరసంగా ఉన్నది. సో ఓపిక వస్తుందో రాదో అనుకున్నా, బట్ ఆ కన్నయ్య దయ వల్ల ఓపిక వచ్చింది కొంచెం. అసలుకే నాకు కన్నయ్య వచ్చాడు కదా ఇంటికి. సో నా కన్నయ్య వచ్చిన తర్వాత ఫస్ట్ కృష్ణాష్టమి ఇది. సో బాగా చేసుకోవాలి అని ఇంకా ఓపికతో పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా. అన్నీ ఇంకా మేము ముందు రోజు పూజకు కావాల్సిన సామాన్లన్నీ కొనేసుకున్నాము. సో ప్రసాదాలు మెయిన్. సో అన్ని ఆవు పాలు, ఆవు నెయ్యి, ఇంకా వెన్న చేశాను కన్నయ్యకి. అండ్ అటుకులు, బెల్లం మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో అత్తయ్య అయితే చక్కెర పొంగలి చేశారు. సో ఇంకా ప్రసాదాలు పెట్టేసి ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్నా. ఇలా చేసుకున్నాను నేను. చాలా అంటే చాలా బాగా చేసుకున్నా. అండ్ ఇప్పుడు మెయిన్ టాస్క్ హయుని రెడీ చేయడం. నేను ఇంకా మార్నింగ్ లేచి పూజ చేసుకున్న తర్వాత హయుకి రెడీ చేస్తున్నా అన్నమాట. సో వీడిని పడుకోబెట్టిన తర్వాత అప్పుడు ప్రీతుకి రెడీ చేస్తున్నా అన్నమాట. ప్రీతు అస్సలు అంటే అంత ఎక్కువగా గోల్ చేయదు, చాలా మంచిగా రెడీ చేయించుకుంటది ప్రీతు. బట్ ఎక్కువసేపు టైం తీసుకోకూడదు, ఫాస్ట్ గా చేస్తేనే చేయించుకుంటది మంచిగా. సో నేను ఈ బొట్లు నా దగ్గర ఉండేవి కదా, ఎప్పుడో చిన్నప్పుడు ఈ కలర్స్ ఉన్నాయి కదా ఆ బొట్లు చిన్నప్పుడు వాడేదాన్ని. సో ఇప్పుడు అంటే కృష్ణాష్టమి స్పెషల్ కదా, సో ఇంపార్టెంట్ గా వెళ్ళి మరి కొన్నాను షాప్ కి. చాలా బాగా పెట్టాను ప్రీతుకి అక్కడ కంటి దగ్గర, అదే కనుబొమ్మల దగ్గర బొట్లు చాలా బాగా వచ్చాయి. ఇంకా అది మంచిగా పెట్టించుకుంది. ఇంకా హై పడుకున్న తర్వాత వాడికి కూడా కన్ను ఉంటాయి కదా పక్కన 2 సైడ్లు పెట్టాను, వాడు లేచి ఉంటే చెరిపేసుకుంటాడని. సో తర్వాత ఇంకా కన్నయ్య కాలి ముద్రలు అన్నమాట, చిన్ని అడుగులు. సో ఆ చిన్ని అడుగులు నా కన్నయ్య కోసం వేసాను, వాడి చేత నడిపించాను అన్నమాట. చిన్ని అడుగులు. యాక్చువల్లీ ఇలా నేను ప్రీతుకి ఫస్ట్ టైం చేసా, తర్వాత దాని గోపిక వేషం వేసా. ఈసారి నా కన్నయ్యకి వేసాను కృష్ణుడి వేషం అండ్ ప్రీతుకి గోపికమ్మలాగా. మేమైతే చాలా అంటే చాలా బాగా పూజ చేసుకున్నాము ఈ కృష్ణాష్టమి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.